నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి ఆల్ రౌండర్. వినాయక చవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి పర్వదినం. విఘ్నాలు తొలగించేటటువంటి వినాయకుడిని భాద్రపద శుద్ధ చవితి నాడే కాకుండా మిగతా పర్వదినాల్లో శుభకార్యాల్లో కూడా కొలుస్తూ ఉంటారు. శుభకార్యాలలో గణపతిని పసుపుతో తయారు చేసి కొలుస్తారు. వినాయక చవితి రోజు మాత్రం మట్టితో చేసినటువంటి గణపతిని కొలవటం మనకి ఆనవాయితీగా వస్తుంది. అయితే రోజులు మారాయి, కాలం మారింది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయకులని మనం తయారు చేసుకొని కొలుస్తున్నాము. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మట్టి గణపతిని మాత్రమే మనం పూజించాలి. ప్రస్తుతం నేను మట్టి గణపతుల దగ్గరే ఉన్నాను. నా వెనక ఉన్నటువంటి 2 వినాయకులు కూడా మట్టితోనే తయారు చేశారు. మట్టితో కూడా పెద్ద పెద్ద వినాయకులని తయారు చేయవచ్చు. పెద్ద పెద్ద వినాయకుల్ని మట్టితో తయారు చేసి ఆ తర్వాత వాటిని నీళ్ళలో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణకి మనందరం కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని కొలుద్దాము. Please subscribe Kalyani